ఐటీ కారిడార్లో 50 మీటర్ల ఎత్తులో భవనం నిర్మిస్తే ఎలాంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత విషయం తెలిసింది. బంజారా హిల్స్ బిఎన్ఆర్ హిల్స్లో కేపీహెచ్బీ అనుమతి లేకుండా భవనాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. నగరంలో నిర్మించే భవనాల ఎత్తు 10 మీటర్లు దాటితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తప్పనిసరి. చాలా చోట్ల 3 అంతస్తులు అనుమతి తీసుకొని 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. సెట్ బ్యాక్లు వదలకుండా అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇందుకు కొందరు అసలు అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. వీటికి సంబంధితులు విద్యుత్ కనెక్షన్లు జారీ అవుతుండటం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అక్రమాలపై శివార్ల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో వాటిపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీసీ నిఘా పెట్టారు. జీహెచ్ఎండీ నుంచి 2020-25 వరకు అనుమతులు, ఆక్యుపెన్సీ ఇచ్చిన సర్టిఫికేట్లు డేటాను డిస్కీమ్ సేకరించారు. నిబంధనలను పాటించడానికి నిర్మాణాలు ఓసీ వచ్చే అవకాశం లేదు. కొందరు నకిలీ ఓసీ సమర్పించి కలెక్షన్లు పొందారు. వీరికి కొంతమంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోర్టుకు వెళ్లి తాత్కాలిక కనెక్షన్ జారీ అనుమతి తెచ్చుకోవాలని చెప్పి దగ్గరుండి వ్యవహారం నడిపిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం తొలుత 6 నెలలు, ఈ గడువు తీరిన తర్వాత మరో 6 నెలలు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆక్యుపెన్సీ లేనిదే కరెంటు కనెక్షన్లు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం కొత్త వాటిని జారీ నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మన ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, బంజారా ప్రాంతాల్లో కోకొల్లుగా భవనాలు విడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ భవనాలు అనేకంగా రోజు రోజుకి వెలుపునకు వీటిలో అనేక భవనాలపై సక్రమమైన అనుమతులు లేవని విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విధానంగా భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం చూసినట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి అయితే ఏదైనా భవనం నిర్మాణానికి సంబంధించి అవసరమైన అనుమతులన్నీ తీసుకుంటుంది. అయితే కొందరు అవినీతి అధికారులు సిబ్బందితో కాంట్రాక్టర్లు అడ్డదారిలో భవన నిర్మాణాలకు అనుమతులు పొంది భవనాలు నిర్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బంజారా హిల్స్ ప్రాంతాల్లో కోకొల్లలుగా విలిచిన భవనాల్లో అనేకంగా అనుమతులు లేకుండా విలిచినవేననే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. 10 మీటర్లకు సంబంధించిన భవనం నిర్మించి ఆ తర్వాత అదనంగా భవనం నిర్మించాల్సిన అవసరం అనుమతులు తీసుకోవాలి. అటువంటి ఏది లేకుండా యథేచ్ఛగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మరొక అంశం సంబంధించిన విషయానికి వస్తే విద్యుత్ కనెక్షన్లు కూడా అక్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే విద్యుత్ కనెక్షన్ తీసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నట్టు కనపడతా ఉంది. 10 మీటర్ల ఎత్తుకు సంబంధించి అనుమతులు పొంది అదనంగా కూడా నిర్ణయించే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 3 అంతస్తుల భవనాలకు నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకొని 4, 5, 6 అంతస్తుల భవనాలు కూడా నిర్మిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడే అనేకంగా పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కూడా అవసరమైన అనుమతులు లేకపోవడం, సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ కూడా విద్యుత్ కనెక్షన్లు మాత్రం యథేచ్ఛగా జారీ అవుతున్న తీరుపై అనేకంగా ఆరోపణలు కనపడుతూ ఉంది. వ్యవహారంపై కోర్టు కూడా సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని పక్షంలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వద్దని కూడా సీరియస్ గా కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కూడా అడ్డదారిలో తాత్కాలిక అనుమతి పేరుతో కొందరు కాంట్రాక్షన్ చేస్తున్న ప్రయత్నాలకు పొలిటికల్ సపోర్ట్ కూడా తోడవుతున్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఈ బంజారా హిల్స్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మితమైన భవనాల విషయంలో మాత్రం జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కానీ ఎఫ్సిటీ హైరావిచర్లు కానీ సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఏదైనా భవనాలకు సంబంధించిన ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మాత్రం భారీగా ప్రాణ నష్టాలు జరిగే పరిస్థితి కూడా ఉందని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. భవనాల అక్రమ నిర్మాణాలపై మాత్రం పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నిర్దిష్టమైన అనుమతులు అన్ని పరిశీలించాకే బహుమతుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలనే ఒక నిబంధనను కూడా ఈ అధికారులు పాటించలేని ఒక విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. బంజారా బిఎన్ఆర్ హిల్స్ ప్రాంతాల్లో అక్రమ పద్ధతిలో నిర్మితమైన భవనాల విషయంలో మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనపడతాం. అయితే రాజేంద్ర, నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత కూడా పై స్థాయి అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? అండ్ అంతేకాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అని చెప్పినా కూడా ఆ సర్టిఫికేట్ లేకుండా అక్రమంగా చేస్తున్నటువంటి చర్యలకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?
మాక్సిమం ఈ ఐటీ కారిడార్ ఏరియాలో ఏదైతే భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నిటికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారంగానే భవనాల నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు కక్కుర్తి పడి ఇన్ టైంలో తక్కువ టైంలో భవనాలు నిర్మించాలని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ అనుమతులు కానీ లేకపోయినప్పుడు కూడా సదరు యజమానుల మెప్పు కోసం డబ్బు అదనంగా సంపాదించే ఉద్దేశంతో భవన నిర్మాణాలు మాత్రం జోరుగా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన అనుమతులు కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎంతో మెయిన్ టైమ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ కనెక్షన్ల విషయంలో మాత్రం అసలు నిబంధనలే పాటించడం లేని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కూడా కొందరు కాంట్రాక్టర్లు అక్రమ పద్ధతిలో అడ్డదారిలో ఈ నకిలీ పట్టుకట్టు సృష్టించి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటున్న విమర్శలు కూడా విషమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యవహారంలో ఇండియన్ అధికారులు కూడా నిఘా పెట్టదగిన అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ఈ నకిలీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి అక్రమ విద్యుత్ కనెక్షన్ తీసుకునే ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపై విచారణ చేస్తున్న పరిస్థితి కాబట్టి 1-2 ప్రాంతాల్లో మాత్రం ఈ ఘటనలు వెలుగుతుంటే టోటల్గా నకిలీ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి అక్రమ పద్ధతిలో విద్యుత్ కనెక్షన్ తీసుకున్న ఆరోపణ మాత్రం అధికంగా ఉంది. ఏదైనా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చే విషయంతో పాటు ఆ భవన నిర్మాణ సమయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి అక్రమ భవన నిర్మాణాలు జరిగే అవకాశం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు అనుమతి లేకుండా ఈ భవనాలను కడుతున్నారంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని చూడొచ్చా రాజేంద్ర? ఎందుకంటే ఒక భవన నిర్మాణానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్ మొత్తం కూడా జిహెచ్ఎంసీ శాఖలో అవసరమైన పర్మిషన్ ని సదరు యజమాని తీసుకున్న తర్వాతనే భవన నిర్మాణం జరగాల్సి ఉంటుంది. అయితే డాక్యుమెంట్స్ అక్రమంగా లేకపోవడం నేపథ్యంతో కొందరు అవినీతి అధికారులను సంప్రదించి కొంతమంది సిబ్బంది రాయకారం ద్వారా నిధులు చెల్లించి అవసరమైన భవన నిర్మాణం సంబంధించిన అనుమతులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అనుమతులు కూడా 3-4 భవన నిర్మాణం సంబంధించి దాని తర్వాత 5, 6, 7 అంతస్తుల భవనాలు కూడా నిర్మిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కనుసంధంలోని భవన జరుగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులను తీసుకోకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. జిహెచ్ఎంసీ పరిధిలోనే కొందరు అధికారులు సిబ్బంది ఏటివాటం కారణంగానే అక్రమ భవన నిర్మాణం జరుగుతున్న విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం తీవ్రమైన ఆక్షేపణ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అయితే రాజేంద్ర, టీజీ ఏఎస్పీ డిసిఎల్ కానీ లేకపోతే సిఎండి కానీ ఇవేం చెప్తున్నాయి రాజేంద్ర? ఇవి ఎలాగా స్పందిస్తున్నాయి వీటి మీద? ఈ సంస్థలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఏదైతే భవన నిర్మాణం సంబంధించి విద్యుత్ కనెక్షన్ విషయంలో మాత్రం సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే అవసరమైన సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాతనే భవన నిర్మాణాలు చేసుకోవాలని విద్యుత్ కనెక్షన్లు పొందాలని చెప్పేసి ఆ సంస్థల ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు పొలిటికల్ సపోర్ట్ తో నకిలీ సర్టిఫికెట్ సృష్టించి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటున్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో ఈ భవన నిర్మాణాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఈ సంస్థల ఉన్నతాధికారులు ఒక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ఆ విద్యుత్ కనెక్షన్ ఉన్నాయి వాటికి సంబంధించిన అవసరమైన అనుమతులు ఉన్నాయా లేవా, ఆ పత్రాలు సరిగ్గా కావాలని కూడా పరిశీలన జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది ప్రాథమికంగా కూడా ఈ యొక్క సమాచారాన్ని సేకరించిన అనంతరం భవన నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన వ్యవహారంపై మాత్రం నకిలీ సర్టిఫికెట్ల విషయంలో కూడా పూర్తిగా అంటే సమాచారాన్ని సేకరించిన తర్వాతనే చర్యలు తీసుకునేందుకు కూడా కొంతమంది ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకుంటూ కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ టైంలో భవన నిర్మాణం పూర్తి అయ్యే క్రమంలోనే వీటన్నిటిపై కూడా అధికారులు త్వరితగతిన ఆ చర్యలు తీసుకుంటేనే ఈ ఫ్యూచర్ లో అక్రమ భవన నిర్మాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేని పక్షంలో మరిన్నిగా అక్రమ భవన నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే రాజేంద్ర, నిబంధనలు పాటించని నిర్మాణాలకు ఓసీ వచ్చే అవకాశం అనేది మనకు లేదని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు నకిలీ ఓసీ సమర్పించి కనెక్షన్లు పొందారనే విషయం కూడా తెలుస్తోంది. ఇలా నకిలీ ఓసీ ఎలా పొందారు, దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా రాజేంద్ర? ఖచ్చితంగా, ఎందుకంటే నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన దానిలో ఆ పాత్రదారులు, సూత్రధారులు సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బందుల ప్రమేయం తప్పకుండా ఉంటుంది. అయితే ఏదైతే నకిలీ సర్టిఫికెట్ అని తేలుతుందో ఆ సమయంలోనే దానికి సంబంధించిన జారీకి సంబంధించిన ఆ వ్యవహారంపై మాత్రం నిశ్చితంగా కూడా విచారణ జరిపించి అందుకు బాధ్యుల వారిపై కూడా
సీరియస్ గా యాక్షన్ తీసుకునేందుకు కూడా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాకపోతే ఈ కాంట్రాక్టర్లు ఈ విషయంగా అంటే ఈ భవన నిర్మాణానికి సంబంధించి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే క్రమంలో అడ్డదారిలో వెళుతున్న క్రమంలోనే పొలిటికల్ సపోర్ట్ అధికంగా ఉండటం వలన ఈ ఏదైతే నకిలీ సర్టిఫికేట్ జారీ చేసిన వ్యవహారంలో అది అవినీతి అధికారులు కానీ సిబ్బంది కానీ తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సర్టిఫికేట్ జారీ చేయడం అనేది కన్ఫర్మ్ కావటం వలన ఆ సదరు అవినీతి అధికారులు సిబ్బంది ఎస్కేప్ అయ్యే అవకాశం లేదని కూడా తెలుస్తా ఉంది. నకిలీ సర్టిఫికేట్ ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందారని కింద కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో సదరు ఆ భవన యజమానితో పాటు సంబంధించిన కాంట్రాక్టర్ సర్టిఫికేట్ సంబంధించిన ఏదైతే అధికారి కానీ సిబ్బంది వాళ్ళందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.